హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఇన్స్టెంట్గా దూద్ పేడ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకొని అది బాయిలింగ్కి పెట్టండి అనమాట. మిల్క్ హాఫ్ అవ్వాలన్నమాట. అలా బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మీగడ్ని పక్కకు జరుపుకుంటూ బాయిల్ చేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఎప్పుడూ జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా అడుగు పట్టేస్తే మనకు స్వీట్ రుచిగా ఉండదన్నమాట. చూడండి, అలా బాయిలింగ్ బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత అందులో నేను ఈసారి షుగర్ అవాయిడ్ చేసేస్తున్నానండి. ఓన్లీ బెల్లంతోనే ఒక 3 స్పూన్స్ వరకు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. అది వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలండి. ఈ స్వీట్ అంతా తిప్పుతూనే ఉంటే జాగ్రత్తగా నీట్గా వస్తుందండి. ఆల్ అబౌట్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేశానండి. ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ చూడండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాను. ఇప్పటి వరకు తెలుగులో ఎవరు చెప్పలేదు, అంత క్లియర్గా నీట్గా చెప్తానండి. ఆల్ అబౌట్ ప్రెగ్నెన్సీలో వచ్చే రిస్కుల గురించి చెప్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కసారి సపోర్ట్ చేయండి. దీంట్లోనే ఒక 30 గ్రామ్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత యాలకులు, కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలండి. దాంట్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చూడండి, మనకు అంత దగ్గరగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉండలు చేసుకోవడమేనండి. బాయ్. ఇది ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు